సార్ మేము ఏడవుతున్నాం సీఎం సార్ ఇక్కడికి రాకుండా సరే మా 317 బాధితులకు ఎప్పటిలోగా స్థానికతను కల్పిస్తాడు అనే విషయాన్ని ఒక పర్టికులర్ డేట్ మెన్షన్ చేస్తూ సీఎం సార్ని ట్వీట్ చేయమని చెప్పండి. మేము అడుగుతున్నది అదే. మేము నిరసన తెలపడానికి ఇక్కడికి రాలేదు. శాంతియుతంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏ నినాదాలు మేము చెయ్యట్లేదు. థ్యాంక్ యూ సార్. మాకు అసలు నమ్మకం లేదండి. మేము 2.5 years నుంచి ఇదే ఎదుర్కొంటున్నాము. ఇంత ముందు కూడా ఒకసారి ఇలాగా చేస్తే దాన్ని జస్ట్ పోస్ట్పోన్ చేస్తున్నారు. ప్రతి విషయం మా విషయం పోస్ట్పోన్ చేస్తున్నారు. మాకు న్యాయం చేస్తామని చెప్పి మా తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. 7,000 మెంబర్స్ రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళకైతే స్థానికత చూస్తారు. మాకు లేదండి స్థానికత. మాకు లేరా పిల్లలు, మాకు లేవా ఫ్యామిలీస్. చేస్తాం అంటారు. సబ్ కమిటీస్ అంటున్నారు. ఏది ఇంతవరకు ఒక రిజల్ట్ కూడా ఇవ్వలేదు. అసలు సబ్ కమిటీ అంటారు కదా, ఒక మీటింగ్ అయ్యాక ఒక రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. మాకు ఏది దాని యొక్క రిజల్ట్ కూడా చెప్పలేదు. ఇలాగే సేమ్ వాళ్ళు లేరు వీళ్ళు లేరు, పోస్ట్పోన్ అయింది. మళ్ళీ పోస్ట్పోన్ అయిన డేట్ కూడా మాకు చెప్పారు కనీసం. అవును, మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ ఉంటుంది. స్థానికత వాళ్ళకు కూడా చూస్తారు. అంటే మా ప్లేసెస్ లో అన్ని ఫిల్ అయిపోతాయి. మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుందండి? అసలు మేము చేసిన తప్పేంటి? మేము చేసిన ప్రాబ్లం ఏంటి? మేము గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా, మాకు ఫ్యామిలీస్ ఉండవా, పిల్లలు ఉండరా? 200 kilometers అండి. అసలు నాకు నాగర్ కర్నూల్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇక్కడ ఉస్మానియా నుండి డైరెక్ట్ నాగర్ కర్నూలుకి వేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? చేస్తామే 2.5 years నుంచి అంటున్నారు. ఎక్కడ చేస్తున్నారండి? సేమ్ మీటింగ్ కూడా ఇలాగే పోస్ట్పోన్ అవుతుంది. వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని పోస్ట్పోన్ అవుతుంది. కానీ దానికి కరెక్ట్ నిర్ణయం తీసుకునేది లేదు, ఆన్సర్ ఇచ్చేది లేదు. ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసి ఇది అవుతుంది అనేది కూడా తెలియజేసేది లేదు. కదలమండి. మేము ఇక్కడికి వచ్చామంటే మా జాబ్స్ రెస్పాన్సిబిలిటీస్ వేరే వాళ్ళు ఉన్నారు. అసలు అందరూ వస్తే హాస్పిటల్స్ ఏమవుతాయండి? మేము ఇక్కడ కొంతమంది మాత్రమే వచ్చాము. మిగతా వాళ్ళు హాస్పిటల్స్ నుండి వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. న్యాయం జరుగుతుంది నమ్మకం లేదు, అందుకే ఉంటాం. సరే మార్నింగ్ వరకు కూడా ఇక్కడే ఉంటాం. అంటే మేము వెళ్ళి మళ్ళీ అయితే రాలేము. वी वांट जस्टिस. 48 आवर्स में हमारा प्रॉब्लम सॉल्व करते बोल के हमारे को अब तक हंगामी दे के बिठा के 2.5 आवर्स से हम लोग लड़ते जा रहे हैं. हमारे बच्चों को छोड़ के, हमारे फैमिलीज को छोड़ के हम लोग दूसरे प्लेसेस पे जाके हैं. वहाँ पर हमारे को ना ट्रांसपोर्ट फैसिलिटी है, ना फूड फैसिलिटी, ना मेडिकल फैसिलिटी. हम कब तक వెళ్ళం సార్? ఏదో ఒకటి చెప్పిన దాకా మేము వెళ్ళం. అసలే వెళ్ళం. ఎంత దూరం నుంచి వచ్చినాం సార్? ఎందుకు వస్తాం సార్? ఎన్నిసార్లు వస్తాం సార్? మేము ఇప్పటిదాకా 10 సార్లు వాయిదా వేశారు. 10 సార్లు వచ్చాం సార్. ఇప్పుడైతే అసలే వెళ్ళేదే లేదు సార్. మేము అసలే వెళ్ళాం సార్. ఇక్కడనే కూర్చుంటాం. మీ నాయకులు అంటారు కదా మేడం, వాళ్ళు మీకు న్యాయం చేపిస్తామని చెప్పేసి అధికారులతో మాట్లాడడం. రేపటి వరకు ఏదో ఒకటి తెలుసు. మాకు నమ్మకం లేదు సార్. మాకు నమ్మకం లేదు. సీఎం గారు చెప్పిన దాకా మాకు నమ్మకం రాదు. మేము నమ్మము. మాకు నమ్మకం లేదు. మేము ఇక్కడనే కూర్చుంటాము. మా బతుకులే రోడ్ల మీద పడ్డాయి. ఇది రోడ్డు అని అంటావు. ఇన్నే ఉంటాం, ఇన్నే పంతాం, ఇన్నే తింటాం. చంపితే చంపండి, వేస్తే జైలేయండి. ఏం చేసుకుంటారో చేసుకోండి. అన్నిటికీ సిద్ధం ఉన్నాం. ఇంకేం చెప్పాలో చెప్పు. నేను ఉండేది ఆసిఫాబాద్ లో. మా తల్లి గారు ఆదిలాబాద్, అత్తగారు నిర్మల్. ఎన్ని డిస్ట్రిక్ట్లు తిరగాలి? ఎన్ని రోజులు తిరుగుతాం? ఇప్పటికి నేను రావడం 10వ సారి. ఎన్నిసార్లు వస్తాం మేము? ఏం ధర్నాలు చేయడానికి పనిలేక వస్తున్నామా? మాకేమైనా చిన్న పిల్లల్ని పట్టుకొని వస్తున్నాం? మేము కూడా మనుషులమే కదా. శాంతియుతంగా ఇంతమంది కూర్చున్నారు. ఎవరైనా ఏమైనా గొడవ చేస్తున్నారు ఇక్కడ? మీరు ఏ నిర్ణయం చెప్పినా 48 గంటలు అన్నారు. దాని
దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. ప్రశాంతంగా కూర్చుంటాం, శాంతియుతంగానే కూర్చుంటాం. ఇక్కడ ఏ అల్లరి గొడవ ఎవరు చేయరు, ఎందుకంటే అందరూ టీచర్లే కాబట్టి ప్రశాంతంగా కూర్చుంటారు. మాకు స్పష్టమైన నిర్ణయం సీఎం రేవంత్ సార్ గారే ఇవ్వాలి. అన్నానికి దయచేసి దండం పెట్టి చెప్తున్నా, మాకు సమస్య పరిష్కారం ఇచ్చి మమ్మల్ని పంపండి. దసరాతో మా జీవితాల్లో వెలుగులు రావాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, సో మేము సపోర్ట్ చేశాం. మాకు కూడా ముఖ్యమంత్రి గారిని గవర్నమెంట్ ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. కానీ అప్పుడు గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కృష్ణమర్శనాడు చేసి సానుకూల కృష్ణనాడు చేసారు కనుక మేనిఫెస్టోలో పొందుపరిచారు కనుక మేము అడుగుతున్నాం, మీరు అందరు కనుక అడుగుతున్నాం మా జిల్లా మాకు పంపమని. కమిటీ వేసి కాలయాపన చేసారు. 9 నెలల టైం నడిచింది, ఇచ్చాము. మేము చూద్దాం రేపు ఎల్లుండి రేపు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభా గారు, దామోదర్ నరసింహ ఇచ్చారు. మేము కూడా టైం ఇచ్చాం, కానీ మాకు కూడా టైం 1 year 9 నెలల సమయం అయిపోయింది. గాంధీ జయంతిలో మాట ఇచ్చారు కనుక ముఖ్యమంత్రి గారు మాకు ఈరోజు న్యాయం జరగాలని మేము ఇళ్ళతో దీనికోసం మేము ఇక్కడ రావడం జరిగింది. ఏదో గవర్నమెంట్ ఇబ్బంది పెట్టాలనేది మంచి మనసుతోని మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇస్తారని మాకు హామీ ఉంది. కానీ ఏదో ముందిస్తే చాలా మంది మా అక్క ఇళ్ళని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆడపడుచులు, అన్నదమ్ములకు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండి ఉద్యోగాలతోని ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి ఇబ్బందులు పడుతున్నారు కనుక మేము అడుగుతున్నాం, సామరస్యంగానే అడుగుతున్నాం. మేము ఇబ్బంది చేయట్లేదు, గొడవలు చేయట్లేదు. ఉంటాం సార్, చాలా రోజులు అయితే 9 నెలల సమయం గడిచిపోయింది. అయినా మాకు ఒక హామీ ఇచ్చి ఎవరన్నా ప్రెస్ మీట్ వాళ్ళు వచ్చి రేపు ఎల్లుండి మాకు స్పష్టంగా హామీ ఇస్తే మేము విరమించుకుంటాం.